హలో గాయస్, వెల్కమ్ టు పండు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటిదంటే గాయస్, ఈరోజు అయితే మనం పెళ్ళికి వెళ్తున్నాం. పెళ్ళి సార్ గాయస్, నేనైతే రేపు పెళ్ళికి అయితే ఈ షర్ట్ అయితే వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను గాయస్. గ్రీన్ కలర్ అయితే చెక్స్ ఇదైతే షర్ట్ అయితే నాకు నచ్చింది. దీని మీద ప్యాంట్ కూడా మ్యాచ్ చేసిన గాయస్. ఆ షర్ట్ మీదకి అయితే ఈ ప్యాంట్ అయితే నాకు నచ్చింది గాయస్, కార్గో ప్యాంట్. ఆ షర్ట్ మీదకి అయితే ఇది మ్యాచ్ అయ్యింది కొంచెం అయితే గాయస్. ఈ ప్యాంట్ అయితే ఇప్పుడు ఐరన్ చేస్తాం మనం, కార్గో ప్యాంట్ కదా ఇది. ఐరన్ చేసి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే 4 పాకెట్స్ ఉంటాయి కాబట్టి ఐరన్ చేసి కష్టం ఉంటుంది. కానీ అయినా నేను ఎందుకు చేస్తా ఐరన్, అయినా మా మమ్మీతో చేపిస్తా ఐరన్. కానీ నేను చేస్తానంటే మా మమ్మీ ఊరుకోదు, ఎందుకంటే ప్యాంట్కి ఎక్కడ కాల పెడతానని. ఇంత పని చేశాక ఎవడన్నా అలసిపోకుంటుంటాడా గాయస్. అందుకే నేనైతే చల్లగా వాటర్ అయితే తాగేసరికి అయితే వచ్చిన. చిన్నపిల్లలు రా మీరు. గ్యాస్ అయితే మా మమ్మీకి చెప్పి షర్ట్ ప్యాంట్ అయితే ఐరన్ చేయించేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే పెట్టేసి మనం మార్నింగ్ లేచి అయితే ఫ్రెష్ చేద్దాం. ఐరన్ చేసి అయిపోయి మడత పెట్టేసిన, కానీ అయితే నా బెడ్ మీద అయితే పెట్టేసిన డ్రెస్. హలో గాయస్, ఇప్పుడు నేనైతే మన మ్యాచ్ అయితే డ్రెస్ వేసుకున్నాను. కానీ ఎలా ఉందో మీరైతే కామెంట్స్ అయితే పెట్టండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేనైతే ఈ డ్రెస్ వేసుకొని చాలా కాన్ఫిడెంట్గా అయితే పెళ్ళికి అయితే వెళ్తున్నా. డాక్టర్ కొంచెం జర ఎక్కువైందిలే. గ్యాస్ ఇప్పుడు నేనైతే పెళ్ళికి అయితే వచ్చేసిన గ్యాస్. కానీ నేను పెళ్ళికి వచ్చేసరికి పెళ్ళి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది గ్యాస్. ఇప్పుడు నేనైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసిన గ్యాస్. కానీ ఫంక్షన్ హాల్కి వచ్చినాక లోపల కూర్చొని బోర్ కొడుతుంది, అందుకే నేనైతే బయటకు వచ్చేసిన. కానీ బయటకు వచ్చినాక నాకైతే ఒక బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఒకటి గ్యాస్, అదైతే మీకు ఇప్పుడు చూపిస్తా గ్యాస్. చూసిరా గ్యాస్, ఇక్కడైతే ఎంత పెద్ద బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఉంది. నాకైతే ఈ గార్డెన్ చాలా బాగా నచ్చింది గ్యాస్. మొత్తం పెద్దగా ఉంది, చుట్టూరు అయితే ప్లాంటేటీస్ అయితే ఉన్నాయి, కొబ్బరి చెట్టు ఇంకేమేమో చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే కొంతమంది చిల్డ్రన్స్ కూడా ఆడుకుంటారు. చాలా పెద్ద గార్డెన్ గ్యాస్ అయితే. గ్యాస్ పెళ్ళికి వచ్చినాక మజ్జిగ తాగకపోతే చాలా బాగుండదు గ్యాస్, అందుకే నేనైతే మజ్జిగ అయితే తాగడం అయితే మొదలు పెట్టేసా. మారవరా గ్యాస్. ఇప్పుడు నేనైతే పెళ్లి మండపం కాడైతే కూర్చున్నా. ఇప్పుడు నేనైతే మీకు మొత్తం పెళ్లి మండపం చూపిస్తా గ్యాస్. చూసిలా గ్యాస్, పెళ్లి మండపం అయితే ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే కొంతమంది వచ్చి అయితే వీడియోస్ ఫొటోస్ అయితే దిగుతున్నారు మండపంలో. కానీ ఈ మండపం అయితే ఒక 1000 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందంట గ్యాస్. మొత్తం పెద్దగా ఉంది మండపం అయితే. అయితే పెళ్ళిలో మా అమ్మమ్మ వచ్చి ఏంట్రా నైట్ ప్యాంట్ వేసుకొచ్చావు అని అనింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అమ్మమ్మ అది నైట్ ప్యాంట్ కాదే కార్గో బయట అని మా అమ్మమ్మ చెప్తే, కాదు అది నైట్ ప్యాంటే అని అంటుంది. మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్, కార్గోనా కదా అని. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఎందుకు వస్తా సైనింగ్ ఆఫ్ పండు వ్లాగ్స్. హాబీలో జనతానికి సింపుల్గా సబ్స్క్రైబ్ పెట్టుకోండి. నేను మీ పండుని.